Hello friends, welcome back to our channel మీతో కాసేపు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి అయితే ఈ న్యూ ఇయర్ ని స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ టాపిక్ ఏంటి అంటే ఇలాంటి టాపిక్ అయితే కాదు, లైక్ యునో డెఫినెట్లీ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో. సో మరి టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు లెట్ మీ కన్ఫర్మ్ వన్ థింగ్. లైక్ నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి. లైక్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో మనకి ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ యునో గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అంటే ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఒకేలాగా ఉంటారా, లేకపోతే నాకు దొరికిన దోస్తులు మాత్రమే ఇలా ఉన్నారనేది నాకు తెలియదు. అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్ ఎటువంటి టైప్, యాజ్ యూజువల్ మాలాంటి వాళ్ళేనా, మాలాంటి జాతి రత్నాలేనా, మాలాంటి ఆనిముత్యాలేనా, మీరు మెన్షన్ చేయండి. జస్ట్ కమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే, December 31st నైట్ జరిగిన ఒక ముచ్చట. అంటే 31st నైట్ అనేసరికి మీకు అర్థమైపోతుంది, అందరూ డిఫరెంట్ ప్లాన్స్ తోటి అట్లా ముందుకు వచ్చేస్తూ ఉంటారు. అందరు ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఎక్కడెక్కడున్నోడైనా సరే, దగ్గర లాస్ట్ ఒక 2-3 months నుంచి కనపడనోడైనా సరే, కాల్ లేదు ఏమి లేదు నోడైనా సరే ఏం చేస్తారంటే 31st నైట్ వచ్చిందంటే కథం చలో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి దానికి ఒక నేమ్ పెట్టేస్తారు. ఏమని పెడతారంటే 31st నైట్ ప్లాన్స్ అని. ఫోన్ చేసినారు. ఎప్పుడు చేసినారు? అమ్మాయ ఈ కొడుకులు ఇంకా ఫోన్ చేయలేదు అనుకునే టైంకి చేసినారు. ఎట్లా అంటే నేను అయిపోయింది ఇక ఆఫీస్, నాకు 6 o'clock లాగౌట్ అనమాట. 6 o'clock లాగౌట్ అయితే నేను 6 o'clock లాగౌట్ చేసిన. 31st డే కదా, ఎట్లా ఉంటుంది ఇక ఆఫీస్లో కూడా పెద్దగా అంతంత మాత్రమే పని. సో అట్లా పని చేసుకుని ఎవరు మూడ్ వాళ్ళది, తొందరగా లాగౌట్ చేసి వెళ్ళిపోవాలనే మూడ్తో అందరు ఉన్నారు. సో అలాగే నేను కూడా అర్లీగా అంటే 6 o'clock లాగౌట్ చేసేసినాడు. లాగౌట్ చేసేసుకుని ఇక అప్పటివరకు నాకు మా వాళ్ళ నుంచి కాల్ అయితే ఏం రాలే. కాల్ రాకపోయేసరికి నేను ఖుషి అయిపోతున్నా, అమ్మా థ్యాంక్ గాడ్ 31st నైట్ మొత్తానికి ఈ కొడుకులు ఏం ప్లాన్ చేయలేదు అన్నట్టు. సో అంటే దానికి ముందు నేను గ్రూప్ చెక్ చేసిన. ఆ గ్రూప్ చెక్ చేస్తే ఏమైందంటే గ్రూప్లో వాళ్ళు స్టిల్ దే ఆర్ ప్లానింగ్. లైక్ ఎట్లా అంటే ఎటు వెళ్ళాలి, ఏం ప్లాన్ చేద్దాం, ఏమేమి తెచ్చుకుందాం. ఒకడు అంటాడు ఏం లేదు, జస్ట్ ఒక చిన్న ఒక 1/2 kilo ప్లమ్ కేక్ అంటారు కదా, ప్లమ్ కేక్ తీసుకొచ్చేద్దాం. ఒక 2 liters కోక్ తీసుకుందాం, చిప్స్, మిక్చరు, చాక్లెట్. అరే ఇంకే ఏడున్నాం మనము, చిప్స్ అంట, ఇంకా రాయమే వాటర్ ప్యాకెట్లు అనేది వాళ్ళు కోక్ అన్నారు. 2 liters కోకు, ప్లమ్ కేక్ ఒక 1/2 kg అంట. అది ప్లమ్ కేక్ 1/2 kg అంట. చిప్స్ అంట, మిక్చర్ అంట. ఇట్లా కన్వర్జేషన్ ఇట్లా నడుస్తుంది మా వాళ్ళది మొత్తం. ఇంకోటి అంటాడు ఎటైనా ప్లేస్కి వెళ్దాం, ఎటైనా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకోటి అంటాడు అన్నీ అవసరమా, ఇంకా మన చిన్న పూర్వలో మారా కేకులు కట్ చేయడానికి అంటాడు. ఇంకోటి అంటాడు ఇంకేదేదో అంటారు. ఇట్లా మొత్తానికి ఇట్లా కన్వర్జేషన్ మొత్తం నడుస్తూ ఉంది. నేను జస్ట్ ఏంటంటే అలా కన్వర్జేషన్ ఇట్లా చదువుతున్నా, మెసేజెస్ అన్ని ఇట్లా చూస్తూ ఉన్నా. చూసి నవ్వుకుంటూ ఇది అయ్యే ముచ్చట కాదు, ఇట్లా తెగిపోతుంది, ఇదైతే నడవదని చెప్పేసి అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎట్లా అయినా సరే ఈ ప్లాన్ మొత్తం అటర్ ఫ్లాప్ అవుతుంది. ఎవరింట్లో ఆడే ఉంటారు, నైట్ 12 పడుకుంటారు. తెల్లారిన తర్వాత టెక్స్ట్లు చేస్తారు, ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి ఓ పిక్ కూడా ఒక్కొక్కరికి ఉండదు, జస్ట్ వాట్సాప్లో చలో బాబాయ్ హ్యాపీ న్యూ ఇయర్ అట్లా. అంతకు మించి ఏముండదు అని చెప్పేసి నేను ఖుషిగా 6 o'clock బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతా ఉన్నా. ఆల్మోస్ట్ నేను ఇంటికి దగ్గరలో ఉన్నా, అంటే ఇంకొక 10-15 minutesలో నేను వెళ్ళిపోతాను అనే టైంకి మావాడు ఫోన్ చేసాడు. అర్థమైపోయింది నాకు స్టోరీ అర్థమైపోయింది. ఫోన్ చేసిండంటే ఏదో ప్లాన్ చేసిర్రు. అది ఫ్లాపే, అది కూడా ఫ్లాపే. అది ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు. అది అయిందా లేదా అనేది కూడా నాకు క్లారిటీ లేదు అస్సలు. నేను చెప్తున్నా కదా, లిటరల్లీ చెప్తున్నా, నాకేం మాత్రం నమ్మకం లేదు ఇలా మీద. ఏం చెప్తాడా అని చెప్పేసి నేను జస్ట్ ఏం చేశాను అంటే చలో ఫోన్ లిఫ్ట్ చేసిన. ఫోన్ లిఫ్ట్ చేయగానే అరే ఏడున్నావురా. ఆడెట్లా అంటే మొత్తం అందరు వచ్చేసిన రెడీగా ఉన్నారు, నేను ఒక్కనే లేను. అరే ఏడున్నావురా అంటే వాడు ఇప్పుడే కదా ఫోన్ చేసినావు, ఎందుకంటే అడుగుతున్నా ఏమైందంటే అంటే నీకేం చెప్పినట్రా. నేను ఏం చెప్పినావురా? అరే నేను నీకేం చెప్పినా 5 o'clock కల్లా ఇంటి దగ్గర ఉండాలని. ఈ కొడుకులతో ఎట్లుంటుందంటే 5 o'clock రమ్మని చెప్తారు నన్ను. నేను ఆడకు పోయిన తర్వాత వీళ్ళు బాత్రూమ్లకి పోతారు, బట్టలు వేసుకుంటారు, తింటారు,
వీళ్ళ సుఖాలన్నీ పొందేస్తారు వీళ్ళు. వీళ్ళ సుఖాలన్నీ పొందేంత వరకు నేను గేట్ బయట గుర్కాగాని లెక్కనో లేదంటే సెక్యూరిటీ మ్యాన్ లెక్క ఇలా కూర్చోవాలి. వీళ్ళకి ఇదేం ఆనందమో నాకు అర్థం కాదు బాబు. ఇప్పటికి కూడా సీరియస్లీ చెప్తున్నా, వీళ్ళకి ఇదేం ఆనందమో నాకు తెలియదు. లిటరల్లీ నేను ప్రతిసారి నన్ను ఫోన్ చేసి 1-2 గంటల ముందు కూర్చోబెడతారు బయట. ఈ బయట కూర్చోబెట్టే ప్లాన్ ఏందో నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు రెడీ అయ్యేది, వీళ్ళు చేసేది అంతా నేను చూడాలా, లేకపోతే నన్ను అట్లా కావాలని ఇంటి బయట కూర్చోబెట్టి నన్ను వెయిట్ చేపిస్తారు. వీళ్ళకి ఇదేం ఆనందమో నాకు అర్థం కాదు. అట్లుంటుంది మామూలుతో. జస్ట్ రమ్మనే టైంకి వెళ్ళిపోయినాం అనుకో, గంటలు రెడీ అవుతారు. గంటలు రెడీ అయిన తర్వాత నేను వెళ్ళిన ఒక 2 గంటలకి వస్తారు బయటకు ఫ్రెష్గా. ఈ లోపు నేను ఎట్లా అంటే పనోళ్ళకి అయిపోతాను మొత్తం. ఆడ బయట వెయిట్ చేసి దోమలు కొట్టుకుంటా, చెమటలు కక్కేసి వాళ్ళేమో ఫ్రెష్గా వస్తారు. నేనేమో 2 గంటల ముందు వచ్చి గుర్కాగాని లెక్క, ఒక సెక్యూరిటీ గాని లెక్క వెయిట్ చేయాలన్నట్టు. వీళ్ళకి ఇది ఒక ఆనందం ఉంటుంది. సో నిన్న కూడా అట్లనే అయింది. అంటే నిన్న అట్లా అయింది అంటే ప్రతిసారి ఇదే అవుతుంది అన్నట్టు నేను ఏం చేసినానంటే, ఇంతకీ అందరు వచ్చినారా లేదా అంటే, అందరు వచ్చిర్రా, నువ్వే అసలు యోగి ఏడున్నావు అంటే ఆడు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, నా వల్ల వరల్డ్ కప్ ఓడిపోయినా నీ వల్లే ఓడిపోయిందిరా అన్న రేంజ్లో మాట్లాడతాడు. నా వల్ల ఎవరికో ఒక ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వచ్చింది, లేకపోతే నా వల్ల ఒక జీవితం నాశనం అయిపోయింది అన్న లెవెల్లో వాడు అయ్యమ్మ మాటినర్రా మీరైతే అంటాడు వాడు. రే దండం పెడతా, ఏమేం జర చెప్పు అంటే, అరే నేను చెప్పిన 5 o'clockకి ప్లాన్ చేస్తే ప్లాన్ ఫాలో అవ్వరు ఏమరా మీరు? అరే ప్లాన్ ఏడైతుందిరా, మీరు ఇంకా ప్లానింగ్ చేస్తూనే ఉన్నారు కదా, ప్లాన్ ఏడయింది? నేను చూసినా మీ కన్వర్జేషన్ మొత్తం చూసినా, కథలు చేయకు నువ్వు అని చెప్పి నేను చెప్పిన వాడని. కాదురా, నువ్వు వస్తే ప్లాన్ అయిపోతుంది. ఏంటంట వీళ్ళు చేసింది ఏది అవ్వలే, 4-5 కూర్చొని చేసింది ఏం లేదు. నేను ఆడకి వెళ్తే పని అయిపోతుందంట, నేను ఆడకి వెళ్తే ప్లాన్ అయిపోతుందంట. ఇదేం వచ్చాడా? నేను అన్నా సరే ఇంకా ప్లాన్ ఏమి ఇవ్వలేదా అంటే, ఏం అవ్వలేదు, నువ్వు తొందరగా వచ్చేసి, నువ్వు వచ్చినంటే చిన్నకి ఇలా ప్లాన్ చేస్తే స్టార్ట్ అయిపోదామంటాడు వాడు. నేను అరే వీడు ఇట్లా అయితే కాదు, సరే ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, ఇంటికి వెళ్ళి దన్న ఇంటికి కూడా కాదు, డైరెక్ట్ వచ్చేసేయమంటాడు వాడు. ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని వచ్చేసేయంటాడు వాడు. ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని నేను ఎట్లా పోతాను బాబు? ఆడు ఇంట్లో ఉన్నాడు, నీట్గా ఫ్రెష్ అయ్యి వస్తాడు. నేను ఆఫీస్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసుకుని బ్యాగ్ వేసుకుని అటు వెళ్ళిపోతే, ఆ జిడ్డు ముఖంతో ముందే 31st నైట్ ఎట్లుంటుంది, ఫుల్ కలరింగ్. వాళ్ళ ముందు వాళ్ళేమో మంచిగా, నేనేమో ఇక రాళ్ళు కొట్టొచ్చినోడు లాగా అనపడాలి నేను అలా కళ్ళకి. అట్లుంటుంది మా వాళ్ళతోటి. నేను అన్నా అసలు ఒప్పుకోలేను, వీళ్ళ గురించి నాకు తెలుసు కదా. సో నేనేం చేస్తానంటే, లేదు మీరు ఇంకా ప్లాన్ చేస్తూనే ఉండండి, ఏదో ఒకటి ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత నేను వస్తాను, ఫోన్ చేస్తే నేను వస్తాను. ఈ లోపు నేనేం చేస్తానంటే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి జర స్నానం చేసి బట్టలు మార్చుకుని వస్తా. బ్యాగ్ ఆడ పెట్టేసి, బ్యాగ్ పడేసి రాకు, 2 జతలు బట్టలు పెట్టుకోమన్నాడు. ఏమన్నాడు? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, 2 జతలు బట్టలు పెట్టుకోమన్నాడు వాడు. నేను అన్నా ఫ్యూజులు ఎగిరిపోయినా, నాకు ఈ 2 జతలు బట్టలు పెట్టుకోమంటుండు. ఇప్పుడు గోవా ప్లాన్ ఏమైనా చేసిందా, లేకపోతే లాస్ట్ టైం యాక్చువల్లీ ఈ టైంకి మేము గోవాలో ఉండే, ముంబై టు గోవా పెద్ద ట్రిప్ ఉండే, జబర్దస్త్ ట్రిప్ ఉండే. అది ఇలాంటిది ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఏమైనా చేసేసిండేమో వీడు అనుకుని నాకు డౌట్ వచ్చింది. ఈ మాటలు నేను నమ్మను. చెడ్డి దోస్తులు చెడ్డి దొంగల కన్నా డేంజర్, చాలా డేంజర్ ఉంటారు బాబు. సీరియస్లీ చెప్తున్నా, ఎవరైనా నమ్మొచ్చు కానీ చెడ్డి దోస్తారా కానీ మాత్రం నమ్మదు. అందరూ డేంజర్ నా కొడుకుంటారు, ఒక్కొక్క టైప్ ఉంటాడు. సో ఇదంతా పక్కన పెడితే నేను ఏమైందంటే, చలో ఫైన్, నేనేం చేసిన ఇంటికి వెళ్ళి వచ్చేస్తా అని చెప్పేసి అన్నాను. సరే నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు అరగంటలో వచ్చేసేయాలన్నాడు వాడు. ఇప్పుడు టైం చూసినా 7 అవుతుందని చెప్పినా నేను. 7 అవుతుంది కదా, 7:30 కల్లా నువ్వు వచ్చేసేయాలంటే నేనేం చెప్పినా, సరే 7:30 కల్లా నేను వచ్చేస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకు. మరి 2 జతలు బట్టలు అంటున్నావు, ఏం ప్లాన్ అంటే, ప్లాన్ ఏం లేదు, నువ్వు జస్ట్ బట్టలు చదువుకుని వచ్చేసి వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాం. మళ్ళా ఏదో ప్లాన్ చేసి ఒక ప్లేస్ ఫిక్స్ చేసిన. సో ఆడ మనం ఒక 2 days ఉంటున్నాం లేదా 1 day ఉంటున్నాం అన్న రేంజ్లో చెప్పిండు వాడు. తీరా చూస్తే ప్లాన్ ఏం చేయాలంటే, జస్ట్ నేను బట్టలు పెట్టుకొచ్చేసేయాలి. నాకు ఈ మాటలు నమ్మబుద్ధి కాలేదు. చలో సరే నేను వచ్చేస్తాను, బట్టలు పెట్టుకుని వస్తానని చెప్పేసి మా వాడు ఇంకొకటి ఫోన్ చేస్తే ఆడు సేమ్ డైలాగ్, సేమ్ అంటాడు వాడు. నువ్వేడున్నావురా, హారన్ సౌండ్ వినబడుతుంది, నువ్వు కూడా రోడ్డు మీద ఎక్కడున్నావు? నేను ఇంటి దగ్గరనే ఉన్నా, నువ్వేడున్నావు అంటాడు. నేను అన్నా నేను రోడ్డు మీదనే ఉన్నా, ఇంటికి దగ్గరలో ఉన్నా, వచ్చేస్తాను, నేను కూడా వచ్చేస్తా అన్న. మరి వాడు ఫోన్ చేసి మరి ప్లాన్ ఏమైనా ఫిక్స్ చేసినారా? నేను వీడిని అడిగితే వీడేమన్నాడు అంటే, ప్లాన్ అయిపోయింది, నువ్వు 2 జతలు బట్టలు పెట్టుకొచ్చేసాను. వీడు కూడా సేమ్ డైలాగ్, 2 జతలు బట్టలు పెట్టుకొచ్చేసా అన్నారు వీడు. నాకు అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఒక్కడే అన్నాడంటే జర అటు ఇటు ఉంటుంది, ఇద్దరు అదే మాట అన్నారు. మా గలీజ్ కొడుకులేను ఎందుకంటారంటే దీనికోసం అంటారు.
వీళ్ళు మాట్లాడేసుకుంటారు. అది ఎంతవరకు నిజం అనేది మనం వెళ్తే కానీ తెలియదు. సో పిచ్చి మనమే కదా. నేనేం చేసినంటే సరే వీడు కూడా చెప్పిండంటే ఇది నిజమే ఉంటుందని చెప్పేసి దన్న ఎట్లా అంటే నార్మల్ స్పీడ్ కన్నా ఎక్స్ట్రా లెవెల్ 31st ఎట్లుంటుంది అంటే నైట్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఆ ట్రాఫిక్ లో కూడా దన్న కొట్టేసి చలో ఇంటికి వెళ్ళిపోయినా. నేను ఉన్నదే 4-5. ఈ 4-5లో ఒకడేమో ఆఫీస్లో ఉన్న నైట్ షిఫ్ట్ వాడు వస్తాడో లేదో గ్యారంటీ లేదు. ఆడు ఫోన్ చేస్తే మా వాడు మేనేజర్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాడు అంటున్నాడు. ఆడిది పక్కన పెట్టేద్దాం. రెండోది ఉన్నోడేమో రేపు పొద్దున్నే వచ్చేసేయాలంటున్నాడు. నేనే ఎందుకు రా ఇట్లా ప్రతిసారి నన్ను ఎందుకు ఇట్లా బుగాలి బ్యాగ్స్ ఎప్పుడు వచ్చినట్రా మా ఆయన 2 జతలు బట్టలు పెట్టుకున్నాను రా, ఇంక్లూడింగ్ ఇన్నర్స్, టవల్స్, టూత్పేస్ట్, బ్రష్, ఎవ్రీథింగ్ కంప్లీట్ గా, చార్జర్ గడ్డ మొత్తం అన్ని గడ్డ అన్నీ. ఇట్లా నేను రెడీ వస్తే మీరు ఏంద్రా ఇది అని చెప్పేసి నేను అడుగుతుంటే నువ్వేం టెన్షన్ తీసుకోక మనం పోతున్నాం అన్నాడు. మెయిన్ క్యాండిడేట్ ఒక ఉంటాడు కదా వాడు, నువ్వేం టెన్షన్ తీసుకోక మనం పోతున్నాం, పోయేది లేదు ఏం లేదని. నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీకు దండం పెడతా, నాతో అయితే లేదు. ఇగో ఇవన్నీ డ్రామాలు అంతా నా ముందు చేయకూడరా, మీరు ఏదో పీక్ పొడిచేసినారేమో అనే ఎక్సైట్మెంట్తో నేను వచ్చేసిన. ఈడకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఈడ ఇంకా ప్లాన్ కూడా ఫిక్స్ అవ్వలే బాబాయ్. లిటరల్లీ చెప్తున్నాను, నేను ప్లాన్ ఫిక్స్ చేయలే మా వాళ్ళు. ఇంకా ఏం చేయాలి ఇటు పోవాలో కూడా వాళ్ళకి అర్థమైతలే. ఇంకా ప్లాన్ చేస్తున్నారు, అటు వెళ్దామా ఇటు వెళ్దామా అంటే విజయవాడ వెళ్ళిపోదాం అంటాడు. విజయవాడలో ఏం చేస్తావు, దర్శనం చేసుకుంటావా? ఎన్నిసార్లు పోయినాం తెలుసా బాబాయ్ మీకు, ఎన్నిసార్లు విజయవాడ పోయినాం. మజాక్లో వెళ్ళిపోతాం మేము. విజయవాడ, శ్రీశైలం, దరిదాపుల్లో ఉన్న అన్ని కొట్టేస్తాం మేము. మజాక్లో ఇట్లా టీ కనెక్ట్ తీసుకుపోతారు వాళ్ళు. స్టీరింగ్ చేతిలో పట్టుకుందంటే మా వానికి ఆగదు బాబాయ్. బండిలో డీజిల్ ఉందా లేదో కూడా చూసుకోడు వాడు, పోతేనే ఉంటుంది బండి ఏడకనేది ఎప్పుడు. జస్ట్ ఆడ మన ఓఆర్ఆర్ పైన బోర్డులు ఉంటాయి చూసినారా, శ్రీశైలం, వరంగల్, విజయవాడ, ఇటు పోతే ముంబై, ఇటు పోతే ఇంకేదో అట్లుంటాయి చూసినారా. ఆ బోర్డు చూసి మేము ఫిక్స్ అవుతా ఉండాలి. ఆ స్టీరింగ్ ఎటు తిరుగుతుంది, ఇటు పోతే ముంబై, ఇటు పోతే విజయవాడ, ఇటు పోతే శ్రీశైలం, ఇటు పోతే వరంగల్, అట్లా ఫిక్స్ అయిపోవాలి. కానీ వాడు నోటి నుంచి ఒక మాట చెప్పాడు బాబాయ్, నోటి నుంచి ఒక మాట రాదు. ఎందుకంటే వాడు స్టీరింగ్ అది వెళ్ళే అంతవరకు మాకు తెలియదు. దగ్గర ప్లేస్కి వెళ్ళే అంతవరకు మేము ఎట్టుపోతున్నాం అనేది మాకు తెలియదు. గో విత్ ఫ్లో అనే ఒక వర్డ్ ఉంది చూసిరా, దాన్ని మా వాళ్ళు విడిగా వాడతారు. దాన్ని అంత గలీజ్గా గో విత్ ఫ్లో అనే వర్డ్ని మా వాళ్ళు వాడినట్టు ఏ దోస్తానాలో ఎవ్వరు కూడా వాడాడు. సరే ఇదంతా కాదు మా వాడు అన్నాడు, ఇక నాతో నవ్వదు, బిజినెస్ బాగుంది కదా, నాకు పొద్దున్న అది అనేసరికి 2-3 సెంటిమెంటల్ డైలాగులు కొట్టేసాడు. పనోడు ఉన్నాడు, 2 పనోళ్ళు లీవ్లో ఉన్నారు, నాతో కాదు, నేను షటర్ తెరవాలి అది అంటే. సింపుల్గా ఏం చేసినట్టే, యోగి నీ బ్యాగ్ ఇడ పెట్టేసి కారెక్కిచ్చి అన్నాడు వాడు. నేను చదువుకుని వచ్చిన 2 జతల బట్టలు ఏం చేయాలి అంటే, వదిలేసే రారే పొద్దున్న ఇంటికి తీసుకెళ్ళిపోదు అన్నాడు. సింపుల్గా వదిలేసే పొద్దున్న ఇంటికి తీసుకెళ్ళిపోదు అన్నాడు. ఎట్లుంటది బాబు, మీరు ఇంత ప్లాన్ చేసుకుని బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని అంత హడావిడికి వచ్చేసిన తర్వాత ఏం లేదంటే ఎట్లుంటది బాబాయ్? సీరియస్లీ ఎప్పుడు నిన్నగాక మొన్న పరిచయమైన దోస్తాను అయితే ఈ పార్టీకి ముక్కలుగా కట్ చేసేసి అవతల ఒక రైట్ లెగ్ లేక తన అనుకునే వాళ్ళని నాకు చెప్పినా కదా, చెడ్డీ దోస్తులు వీళ్ళంతా నర్సరీ నుంచి ఇప్పటి వరకు వదులుతలే. వాళ్ళు నన్ను వదులుతానే, నేను వాళ్ళని వదులుకోలేము కూడా. అట్లుంటారు మా దోస్తాను. చలో ఫైనల్ ఏమైందంటే బాబాయ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం, 31st నైట్ ఈరోజు ఆల్మోస్ట్ టైము 10:30 కావస్తుంది. ఏం చేద్దాం అని చెప్పేసి అన్నుండే. అంటే వాడు అన్నాడు చలో ఫస్ట్ కేక్ తీసుకుందాం అన్నారు వాళ్ళు. కేక్ తీసేసుకుందాం, ఫుడ్ కూడా తీసేసుకుందాం. ఈ ప్లాన్ అంతా అయ్యేసరికి టైం ఎంత అయిందంటే 11:45. ఎగ్జాక్ట్లీ టైం 11:45 అవుతుంది. ఈ ఒక 15 minutes న్యూ ఇయర్ కేక్ కుయాలి మేము. వీ హ్యావ్ టు సెలబ్రేట్ అనమాట. 12 o'clock అందరు ఇట్లా బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇట్లా బాంబ్ బ్లాస్ట్ చేసుడు, బిజిల్లు, కేకలు, హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు ఇట్లా వేస్తూ ఉంటారు కదా. ఇంకొక 10 to 15 minutes ఇదంతా అవుతుంది అనే టైంకి మేము ఏం చేసినామంటే ట్రాఫిక్లో ఇరికిపోయినాం. ఇట్లా ఎగ్జాక్ట్లీ మాదాపూర్ కదా, గచ్చిబౌలి. ఎగ్జాక్ట్ గచ్చిబౌలి కృతంగానా ప్యారడైజ్ ఉంది. ఆడ ప్యారడైజ్ ఉంది. అట్ ద సేమ్ టైం కరాచీ బేకరీ ఉంది.
కరాచీ బేకరీకి వెళ్ళి కేక్ తీసుకున్నాం, కిలో కేక్ తీసుకుని ఆడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. బిర్యానీ ఏడ కూడా దొరకలే ఆ పబ్లిక్కి. తర్వాత ఏం చేయాలో తెలుస్తలే మాకు. కడుపులో ఒకటే ఆకలి, డేంజర్ సిచ్యువేషన్ ఉంది. చూస్తేనేమో ఆ సందులో మొత్తం ట్రాఫిక్ జామ్, ఇటు నుంచి బండ్లు వస్తున్నాయి, ఇటు నుంచి మా కారు పోతలే, అటు నుంచి ఆ కారు వస్తలే, ఇట్లా అయిపోయింది. మొత్తం గలీజ్ అయిపోయింది మొత్తం. ఎట్లా అంటే టైం అయిపోతుంది ఇక. చూస్తూ ఉండగా హ్యాపీ న్యూ ఇయర్ ఇట్లా అరుపులు వినపడుతున్నాయి బయట నుంచి. ఇట్లా గ్లాసెస్ ఏమైనా ఇట్లా వినపడేసరికి ఫోన్లు వస్తా ఉన్నాయి. 12 అయ్యేసరికి ఎట్లుంటుంది మన ఫోన్లు కలవవు, కానీ కలిసినాయి అంటే మాత్రం కథం ఒకటి తర్వాత ఒక బ్యాక్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఫ్యామిలీ నుంచి, ఆడి నుంచి, వీడి నుంచి, మొత్తం అందరి నుంచి వాట్సాప్లో మెసేజ్లు, కాల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. 12 అయింది, మేము ఇంకా కార్లోనే ఉన్నాము. ఇట్లుంటుంది. అట్లీస్ట్ తీసుకున్న కేక్ కూడా టైంకి కట్ చేయలేము మేము. జస్ట్ తీసుకున్నాం. ఏమంటాడు సార్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకున్నాం కదరా, కేక్ 1 గంటకైనా కోసుకోవచ్చు ఆడన్నట్టుగానే అయింది. ఓఆర్ఆర్ పైకి వెళ్ళిన తర్వాత అందరూ సెలబ్రేట్ చేసుకుని కేకలు వేసుకుని మొత్తం పబ్కి అక్కడికి ఇక్కడ తిరిగిన వాళ్ళందరూ కూడా రిటర్న్ బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతూ ఉంటే మేము కేక్ కట్ చేయడానికి అని చెప్పి ఓఆర్ఆర్ మీద ప్లేస్ నెతుకుతున్నాం. మేము ఓఆర్ఆర్ పైన ప్లేస్ నెతుకుతున్నాం. మేము నెతుక్కుంటూ పోతే ఒక పక్కకి కారు ఆపి 1:15 1:15 అయింది బాబాయ్, లిటరలీ టైం 1:15కి హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నాం మేము. అప్పుడు కేక్ కట్ చేసినాం మేము. అట్లుంటది మాతో. 1:15కి కేక్ కట్ చేసినాం. 1:15కి కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళా సోక్ ఎట్లుంటది అంటే చేసిందే ఒక లత్కోర్ పని, ఒక బెకార్ పని చేసినాం మేము. దానికి మళ్ళీ ఫోటోలు, స్టేటస్లు ఇవన్నీ చేయాలి. మళ్ళా దేనికి కాంప్రమైజ్ అవ్వరు మా వాళ్ళు. లైటింగ్ కావాలి, ఎగ్జామ్ లైటింగ్ రావాలి, ఫుల్ ఇట్లా బ్రైట్ పడిపోవాలి అందరు ఫేసెస్. ఇట్లా స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ మొత్తానికి నెక్స్ట్ ఏంటి అనే ప్రతి ఒక్కరి మైండ్లో నడుస్తూ ఉంది. వాడు స్టీరింగ్ పట్టుకుని కొడతా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఎట్లా అంటే శంషాబాద్ షాద్ నగర్కి దగ్గరలో, ఆల్మోస్ట్ షాద్ నగర్కి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ప్రతిసారి తిన్నట్టుగానే, ప్రతిసారి చూస్ చేసుకున్నట్టుగానే ఒక పెట్రోల్ బంక్ చూస్ చేసుకున్నాం. ఈసారి కూడా వీడు కేవలం బిర్యానీ తినడానికి షాద్ నగర్ తీసుకోపోయింది. వీడు అదేమైనా పెద్ద వ్యూ ప్లేసా, టూరిస్ట్ ప్లేసా? పెట్రోల్ పంపు తీసుకోపోయింది వాడు. ఒక పక్క నిద్ర. ఎట్లా తెలుసా, మా వాళ్ళతో ఎంత గలీజ్ కొడుకులు ఉంటారు అంటే కళ్ళు మూస్తే పెళ్ళమని కొడతారు. పడుకోవద్దు మళ్ళీలతో. నెంబర్ 1 సైకోగాలు ఉంటారు మొత్తం. ఎట్లా అంటే కళ్ళు ఇట్లా కునికేస్తే చాలా పళ్ళమని పడుతుంది. ఎప్పుడు కొడతారో ఎవరు కొడతారో కదా. ఆ టెన్షన్కి కనురెప్ప పడేది కూడా ఇట్లా తెలిసిపోతుంది. ఇట్లా ఏదైనా సౌండ్ వస్తే తెలిసిపోతాం. ఇట్లా ఎవడో కొడుతున్నాడు, ఎవడో గెలుతున్నాడు అన్నట్టు అట్లుంటది. పడుకోనియరు బాబాయ్. టైం 2:15 కాదు, 2:45 పైన అయిపోయింది మాకు. 2:45 అయిపోయింది. ఇక ఎట్లా అంటే పెట్రోల్ పంపు తీసుకోపోయి ఎవడైనా తినడానికి 3ంటికి తింటారా బాబాయ్? తింటారు. నేను ఓకే, బట్ తినేదేదో అక్కడే గర్ల్ ఫ్రెండ్ హోటల్, ఐ మీన్ టు సే రెస్టారెంట్లోనే తినేస్తే అయిపోతున్నాయి కదా. ఎందుకు ఈ పెట్రోల్ పంపుకి వచ్చి తినడు? పెట్రోల్ పంపు తీసుకోపోయింది వాడు. షాద్ నగర్ దగ్గర ఆల్మోస్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్లో షాద్ నగర్ వెళ్ళిపోతామంటే ఆడకి తీసుకోపోయి ఒక పెట్రోల్ పంపు దగ్గర ఆపి ఆడ సిట్టింగ్ ఇన్ ద సెన్స్ ఫుడ్ పెట్టుకున్నాం. ఇక ఓపెన్ చేస్తే ఆకలి చచ్చిపోయింది, నాకు నిద్ర చచ్చిపోయింది, ఆకలి చచ్చిపోయింది. ఇంకేం పోతుంది ఫుడ్? బట్ తీసుకున్నాం కదా, ఇక ఏం చేయాలి, న్యాయం చేయాలి. చలో అప్పుడు తీసుకున్నాం బాబాయ్. తీసుకున్న తర్వాత ఇదంతా ఏంది అంటే ప్లాన్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఇట్లా తిరగాలి, టైం పాస్ చేయాలి రోడ్ల పైన. ఒక ప్రాపర్ ప్లాన్, ఒక డెస్టినేషన్ అనేది ఏమీ లేదు. గో విత్ ఫ్లో అని చెప్పేసి కొయ్యాల్సిన టైంకి కేక్ కోపియాలి, చెప్పుకోవాల్సిన టైంకి హ్యాపీ న్యూ ఇయర్ ఒకటి చెప్పుకున్నాం. టైంకి హ్యాపీ న్యూ ఇయర్ 12 o'clock ఎగ్జాక్ట్గా చెప్పేసినారు అందరూ. కేక్ 1:30కి 1:15కి కేకు. ఆల్మోస్ట్ 3 o'clockకి డిన్నర్ చేసినాం మేము. దాన్ని డిన్నర్ అంటారా, మిడ్ నైట్ డిన్నర్ అంటారా, ఏమంటారో తెలియదు. ఎర్లీ మార్నింగ్ లంచ్ అంటారా, ఐ మీన్ టు సే బ్రేక్ఫాస్ట్ అంటారా, నాకేం తెలియలే. ఆ టైంలో 3ంటికి కూర్చోబెట్టి మంది తిన్నాం మేము రోడ్డు మీద, పెట్రోల్ పంప్లో. చలో మా వాళ్ళకి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ రా, మీరు మర్చిపోలే న్యూ ఇయర్ ఇచ్చినారు కదా. 2025 న్యూ ఇయర్ గుర్తుండిపోతుంది అన్న లెవెల్లో. లాస్ట్ టైం జబర్దస్త్ ఉండేది, లిటరలీ చెప్తున్నా. ముంబై టు గోవా ట్రిప్ ఉండే, నెంబర్ 1 ట్రిప్ ఉండే.
లాస్ట్ టైం కూడా ముచ్చట ఇట్లనే జరిగింది. మాది న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకున్నామంటే కార్ లోపల జరుపుకున్నాం. యాక్చువల్లీ మేము బాగా బీచ్లో ఉండాలి ఆ టైంకి. బాగా బీచ్లో లేము మేము. బాగా బీచ్కి ఇంకొక 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. అప్పటికే టైం 12 అయిపోయింది. సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మేమేమో కార్లలో కూర్చుని ఫోన్లు చేసుకుంటా, అమ్మ హ్యాపీ న్యూ ఇయర్, నాన్న హ్యాపీ న్యూ ఇయర్ రా, అంతా మంచిదేనా, మీరు ఎంజాయ్ చేస్తున్నారా? మేము కార్లో ఎంజాయ్ చేస్తున్నాం. బీచ్ లేదు ఏం లేదు. అంత అయిపోయిన తర్వాత అందరు రిటర్న్ అయిపోతుంటే మేము బీచ్లోకి వెళ్తారు. అట్లుంటుంది మా వాళ్ళతో ముచ్చట. ఈసారి కూడా అంతే, కార్లోనే ఏదైనా మాది ట్రాఫిక్లో ఇరుక్కుపోవాలి, లేకపోతే ఏదైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏడా చేసుకుంటారా అంటే అందరు మేము పబ్లలో చేసుకుంటాం, లేకపోతే మేము బీచ్లలో చేసుకుంటాం, లేకపోతే ఇంకా మేము రిసార్ట్లలో చేసుకుంటాం, లేకపోతే ఫామ్ హౌస్లో చేసుకుంటాం. ఇట్లా అందరు గొప్పగా చెప్పుకుంటే మేము మాత్రం ఏం చెప్తామంటే, మీరు సెలబ్రేషన్ ఎక్కడ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ అంటే కార్లో చేసుకుంటాం. కార్ బాగుంది, వర్ణ కార్ ఉంది, ఓకే, ఆ కార్లో చేసుకుంటాం మేము. మాకు అదే ఆనందం, అదేందో మాకు తెలియదు. మాకు అలా వస్తుంది. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మాకు అదే అవుతుంది. కార్లో మేము సెలబ్రేషన్ ఏది కూడా మాకు టైంకి అవ్వదు. టైంకి రారు, టైంకి తీసుకుపోరు, టైంకి చేయాల్సిన పనులు చెయ్యరు. ఎందుకంటే ప్లాన్ లేదా, గో విత్ ఫ్లో, సింపుల్. చలో, ఇట్లుంటుంది మరి మా వాళ్ళతో ముచ్చట. మరి మీ వాళ్ళతో కూడా ఇట్లనే ఉంటుందా? మీ వాళ్ళు కూడా ఇలాగే గలీజ్గా అనుకులా? అట్లాంటి వాళ్ళకి ఈ వీడియోని ట్యాగ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి ఆనిముత్యాలు, ఇలాంటి జాతి రత్నాలు కనుక ఉంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గుర్తుంది కదా, మీతో కాసేపు మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ టాపిక్స్ అండ్ మా వాళ్ళు చేసిన ఒక మంచి జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతేనో వీటన్నిటిని కూడా నేను షేర్ చేసుకోవడానికి అతి తొందరలోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఈజ్ యోగి సైనింగ్ ఆఫ్.